ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమ. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూలై 26 నుండి ఆగస్టు 1 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో చంద్ర సంచారం. బుధుడు మిథున రాశిలో, రవి, గురులు కర్కాటక రాశిలో, శుక్ర, కేతువులు సింహరాశిలో, కుజుడు వృషభ రాశిలో, శని మీనరాశిలో, రాహువు కుంభరాశిలో. ఈ విధమైనటువంటి గ్రహముల యొక్క సంచారం ఉండడం వల్ల గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ఆయా రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ వారం ముఖ్యమైన పండగలు ఏమిటి అంటే, మనకి 29వ తారీఖు వ్యాస పూర్ణిమ. వ్యాసుడు గురు పౌర్ణిమ అంటారు. అసలు మనకి గురువులు ఎవరు అంటే, ఆది శంకరాచార్యుల వారు మొట్టమొదటి గురువు. ఇంకా అంతకంటే మొట్టమొదటి గురువు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు తర్వాత ఆది శంకరాచార్యులు రెండో ఆయన. మూడో గురువు ఎవరు? వ్యాసుడు. ఈ ముగ్గురే మనకి గురువులు అట. మిగిలిన వాళ్ళంతా గొప్పవాళ్లే, కానీ గురుత్వం అనేది ఈ ముగ్గురికే ప్రతిపాదించబడినది. ఎందుచేత శ్రీకృష్ణ భగవానుడు ఆది గురువు, అందరికీ భగవద్గీత లాంటిదంతా ఆయన బోధించాడు. రెండవది ఆది శంకరాచార్యుల వారు అందరికీ అందించాడు ఇది. మూడవది వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాల్లో ఈ యొక్క మొత్తం అంతా కూడా నిక్షిప్తం చేశాడు. అంచేత వ్యాస పూర్ణిమ అన్నారు దాన్ని. అదే గురు పూర్ణిమ అని ఆ గురువుని మనం నమస్కారం చేస్తే, ఆ శ్రీకృష్ణ భగవానుడు త్రిలోకాధిపతి, సమస్తమైన భువనాన్ని కూడా ఆయన శరీరంలో ఇముడ్చుకుని ఈ లోకాన్ని విస్తరింపచేస్తూ లోకాన్ని సన్మార్గంలో నడిపించేటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి గురువుకి మనం నమస్కారం చేసుకుంటూ, అంచేతనే వ్యాసుడు గురించి మనం చెప్పుకున్న శ్లోకం కూడా ఈవేళ. అటువంటి వ్యాస భగవానుడికి నమస్కారము, ఆది శంకరాచార్యుల వారికి నమస్కారం తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు. ఏ విధంగాను అంటే, కుంభరాశి వారికి లాభ, వ్యయ, జన్మస్థానాల్లో చంద్ర సంచారం. వార ప్రారంభం అనుకున్న పనులు అవుతాయి. వార మధ్యలో అకాల భోజనము, శ్రమ, వారాంతం కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు కాస్త అనుకూలమైన మార్పులు వస్తాయి. ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, నూతనమైన ప్రయత్నాలు లాభిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. శ్రమ ఉంటుంది, చికాకు, అసంతృప్తి ఉంటుంది. ప్రతి పని మనం ఎలా చెయ్యాలి అనేటువంటి విషయం కూడా ఉంటుంది. ఉన్నప్పటికీ తప్పనిసరిగా ఆత్మస్థైర్యం ద్వారా ఈ వారం గత 4 వారాల కంటే అనుకూలంగా ఉండడం ద్వారా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ బాగుంటాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా కనబడుతున్నాయి. సమస్యలు తగ్గుముఖం పడతాయి. దూరం నుండి ముఖ్యమైన వ్యక్తులు మీకు వస్తారు, సహాయ సహకారాలు అందిస్తారు. మనం ఉద్యోగపరంగా విషయంలో వ్రాత పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు వృత్తుల వారు కూడా కొన్ని రకాలైనటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారాత్మకంగా కూడా వార ప్రారంభం ఓలా ఉన్నా మీకు వారం మధ్యలో కూడా కాస్త చికాకులు తగ్గిన వారాంతం చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద ఈ కుంభరాశి వారికి గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో ఎక్కువగా 8 వాడుతూ ఉండండి. రంగుల్లో లైట్ బ్లూ కలర్, గ్రీన్,
తెలుపు వాడండి. సంఖ్యల్లో 5, 6, 8 వాడుతూ ఉండండి సంఖ్యలు. ఈ కలర్స్ ఇవి వాడండి. జమ్మి చెట్టు దొరికితే ప్రదర్శనలు చేయండి. శనివార నియమం పెట్టుకోండి. దగ్గరగా ఉన్న చీమలకి పంచదార వేయండి. మనకి శని భగవానుడి యొక్క వాహనం కాకి, వాయుసం. దానికి బెల్లం ముక్క పెట్టడమో, ఆహారం పెట్టడమో, ఇంత అన్నం ముద్ద పెట్టడమో, ఏం టిఫిన్ అయినా ఉంటే అది పెడుతూ ఉండడమో, ఇలా కాకికి మీరు ఆహారం కనుక పెడుతూ ఉన్నట్లయితే కొంత మీ దోషం తగ్గి అనుకూలమైన వాతావరణం మీకు ఏర్పడుతుంది.